ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున తెలిపారు. దున్నేవాడికి భూమి కావాలని, వెట్టి చాకరీ నుండి ప్రజలు విముక్తి చేయాలని సాగిన పోరాటమన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక పెద్ద గడియారం సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నైజాం చివర్రాజు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కాసిం రజ్వీ, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి ఎందరో ప్రజలను శిస్తుల పేర, పన్నుల పేర దోపిడీ చేశారని అన్నారు. గ్రామాలలో సమస్త ప్రజలు వెట్టి చేయాల్సిందేనని తెలిపారు. మహిళలను చెరపట్టడం, చంపడం, ఉన్న సొమ్ము సొత్తు దోపిడీ చేయడం లాంటి దుర్మార్గాలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయని అన్నారు. ఐలమ్మ పంటను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకొని తిరగబడిన పరిస్థితులు ఆ రోజుల్లో సంభవించాయని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య బలిదానం వృధా కాదని ప్రజలు పెద్ద ఎత్తున పోరాటంలోకి వచ్చి తమ హక్కుల్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప. ఎవరి దయా దాక్షిణ్యాల మీద హక్కులు రావు, పోరాడితేనే సాధ్యమవుతాయని తెలిపారు. నేడు అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నికరమైన కమ్యూనిస్టుల పోరాటం ద్వారానే ప్రజలు విముక్తి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి నలపరాజ్ సైదులు, తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం భిక్షం, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, పోలు సత్యనారాయణ, బొల్లు రవీందర్ కుమార్, నాయకులు ముక్కామల యాదయ్య, శోభన్ బాబు, నరసింహ, శివ, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నైజాము, దేశ్ముఖులు, దొరలు, జాగీర్దార్లు తన ఇష్టానుసారంగా శిస్తులు వేసి, పన్నులు వేసి, ప్రజల దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు గుంజుకొని, ఆడవాళ్ళు ఉంటే చెరిచి అత్యాచారం చేసి తన ఇష్టానుసారంగా నడుపుతున్న సందర్భంలో ఈ దేశంలో సిపిఎం పార్టీ ఎర్రజెండా నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటం జరిగి ఆ పోరాటం నుండి ప్రజలు విముక్తి చేసి నైజాంని నడ్డి విరిచారు. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అనేటువంటి అనేక కళలు, కళాకారులు, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి గడీలను ముట్టడించి పారదోలడం జరిగింది. అయినప్పటికీ ఆనాడు జరిగినటువంటి పోరాటంలో నెహ్రూ సైన్యం, పటేల్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులను ఊచకోత కోయడం జరిగింది. నైజాంను వెనుకేసుకొచ్చారు. మళ్ళా భూములు వదిలి వెళ్ళినటువంటి దొరలు మళ్ళీ తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టారు. అందుకనే ఆ రకమైనటువంటి ఈ యొక్క పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అది కమ్యూనిస్టుల చైతన్యం. భవిష్యత్తులో కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఏదైనా దయా దాక్షిణ్యాల మీద ఎవరో తమ హక్కులు ఇస్తారనేటువంటి అవకాశమే లేదు. తప్పనిసరిగా పోరాడాలి. పోరాడితే తప్ప మానవ హక్కులు రావు. ఆ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ముందు వరుసన ఉంటుంది. భవిష్యత్తులో ఈ పాలకులు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో వాటికి వ్యతిరేకంగా కూడా ఆ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని భవిష్యత్తు ఉద్యమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సాయుధ పోరాటం ప్రపంచంలో అతిపెద్ద పోరాటంగా లిఖించబడినది. ఈ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మట్టి మనసులు చేసిన పోరాటం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఇది హిందూ ముస్లింలకు జరిగినటువంటి ఒక గొడవ అని చెప్పి చెప్తున్నది. కానీ ఇక్కడున్న సజీవ సాక్ష్యాలు, సాకల ఐలమ్మ ఎవరు, దొడ్డి కొమరయ్య ఎవరు, బండనక బండి గట్టి అనే పాట ఎప్పుడు పుట్టింది, ఆ తర్వాత సోయబుల్లా ఖాన్ ఎవరు, సబ్దర్ హాష్మీ ఎవరు, వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పుట్టినటువంటి వాళ్ళు. ఈ తెలంగాణ పోరాటంలో ఈ నల్గొండ జిల్లాకు ఒక అగ్రభాగాన ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉన్నది. దీంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఇది హిందూ ముస్లింలకు జరిగిన పోరాటం కాదు, వెట్టికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని చెప్పేసి, భూ పంపిణీకి వ్యతిరేకంగా జరిగిన, భూ పంపిణీకి చేయాలని చెప్పేసి, దున్నేవానిదే భూమి అని చెప్పేసి చెప్పినటువంటి పోరాటం ఇది. కాబట్టి ఈ పోరాటాన్ని హిందూ ముస్లింల పోరాటంగా కాదు, వెట్టికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, దున్నేవానికి భూమికి కావాలని చెప్పేసి కోరుకున్న పోరాటంగా ఆనాడు పోరాటం చేసి హక్కుల్ని సాధించుకున్న రోజు ఈరోజు. కానీ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. మరి వందల వేల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆనాడు మహిళలపైన అత్యాచారం, ఊర్లలో ఉన్న భూస్వాములు ఎవరు నచ్చితే వాళ్ళని అనార్థంగా పట్టుకపోయి అత్యాచారం చేసిన రజాకార్ ఆ రోజు నవాబులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది.
కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో. ఆ రోజులలో మల్లు స్వరాజ్యం గారు, సాకలి ఐలమ్మ, తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇట్లాంటి వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్న రోజు. ఇవాళ చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఇవాళ ఒక సినిమా కూడా తీయడం అనేది జరిగింది. ముస్లింలకు హిందువులకు జరిగిన చరిత్ర అని చెప్తా ఉన్నారు. అది కాదని చెప్తా ఉన్నాం. ఆ పోరాటంలో 4000 మంది అమరులు అయ్యారు. ఆనాడు ఊచకోత కోసి మరి గుండ్రాంపల్లి బావిలో వేసిన చరిత్ర మరి వారికి ఉన్నది. అందుకనే ఆ పోరాటమే కాకుండా ఇవాళ రూపాలు మారినాయి. కానీ ఇవాళ కూడా ఇప్పటికీ నేటికి కూడా ఇవాళ మహిళల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి.